హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రాధ క్యాష్ బాక్స్ కోసం రూమ్ లోపలికి రావడంతో రూమ్లో ఉన్న ప్రియ రాధకు కనిపించకుండా దాక్కుంటుంది. రాధ క్యాష్ బాక్స్ తీసుకుని రూమ్లో నుంచి వెళ్ళబోతూ తను బెడ్ కింద దాచిన కాంట్రాక్ట్ మ్యారేజ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసి చూసుకుని మళ్ళీ అవి అక్కడే ఉంచి ఆ డాక్యుమెంట్స్ని ఎవరైనా చూస్తే ప్రమాదం అనుకుని రూమ్కి లాక్ చేసుకుని వెళ్ళిపోతుంది. రాధ ఆ డాక్యుమెంట్స్ని చూడడం చూసిన ప్రియ ఆ డాక్యుమెంట్స్ తీసుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ డోర్ లాక్ చేసి ఉండడం చూసి టెన్షన్ పడుతుంది. ప్రియను వెతుకుతూ దమయంతి విక్రమ్ కృష్ణ రూమ్ దగ్గరకు వచ్చి ప్రియ రూమ్ లోపల ఉన్న విషయం తెలుసుకుని డోర్ని డూప్లికేట్ కీతో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తన వల్ల కాకపోవడంతో లవంగంని తీసుకొస్తుంది దమయంతి. లవంగము రాధ విక్రమ్ కృష్ణ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. రాధ విక్రమ్ కృష్ణ ఇంట్లోకి రావడం చూసిన దమయంతి ప్రియతో తను పిలిచేంత వరకు రూమ్లోనే ఉండమని చెప్పి తను లవంగం పక్కకు వెళ్ళి తాక్కుంటారు. రాధ తన దగ్గరున్న కీతో డోర్ను ఓపెన్ చేసి విక్రమ్ కృష్ణతో పాటు రూమ్ లోపలికి వస్తుంది. లవంగం దమయంతి కిందికి వెళ్ళిపోతారు. లవంగం కింద పడి ఫిట్స్ వచ్చినట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. దమయంతి ఏమైంది లవంగం అని అరుస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ లవంగం దగ్గరకు వస్తారు. కింద జరుగుతున్న హడావిడికి రాధా విక్రమ్ కృష్ణ కూడా కిందికి వస్తారు. అందరూ లవంగం చూసి కంగారు పడుతూ ఉంటారు. ఈలోపు దమయంతి విక్రమ్ కృష్ణ రూమ్ దగ్గరకు వెళ్ళి ప్రియను బయటకు తీసుకొస్తుంది. దమయంతి లవంగంకి సైగ చేయడంతో లవంగం లేచి కూర్చుంటాడు. ఇక దమయంతి ప్రియ దగ్గరున్న డాక్యుమెంట్స్ తీసుకొని తన పొలిటికల్ బ్రెయిన్ వాడి ఆ డాక్యుమెంట్స్ ఎప్పుడు బయట పెట్టాలో అప్పుడు బయట పెడతాను అంటుంది. ఇక పద్మ రాధ కోసం విక్రమ్ కృష్ణ ఇంటికి సారె తీసుకుని వస్తుంది. నల్లపూసల కార్యక్రమం సోమవారం జరిపిస్తాను అంటుంది. రాధ వద్దని చెప్తుంది. దమయంతి ప్రియ నల్లపూసల కార్యక్రమం జరిపించమని చెప్పడంతో రాధ విక్రమ్ కృష్ణ షాక్ అవుతారు. రాధ పద్మను దూరంగా తీసుకెళ్లి నల్లపూసల కార్యక్రమం ఆపమని చెప్తుంది. పద్మ నల్లపూసల గొప్పతనం గురించి రాధకు చెప్పి ఈ కార్యక్రమం జరిగితే అంతా మంచి జరుగుతుంది అంటుంది. ఇక ప్రియ విక్రమ్ కృష్ణ దగ్గరకు వెళ్ళి తను విక్రమ్ కృష్ణ లైఫ్ నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి త్వరలో పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పడంతో విక్రమ్ కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతాడు. దమయంతి నల్లపూసల కార్యక్రమంలో రాధకు కావాల్సిన చీర నగలను ఇంటికి తెప్పించి విక్రమ్ కృష్ణను సెలెక్ట్ చేయమంటుంది. రాధ దమయంతి బిహేవియర్ చూసి షాక్ అవుతుంది. విక్రమ్ కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతూ రామలింగంతో తన హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటూ మందు తాగుతూ ఉంటాడు. రాధ విక్రమ్ కృష్ణ రామలింగం దగ్గరకు వచ్చి కోపడుతుంది. దమయంతికి ప్రియకు అగ్రిమెంట్ పేపర్స్ గురించి తెలిసిపోయినట్లుంది అని చెప్పడంతో డాక్యుమెంట్స్ రూమ్లో ఉన్నాయో లేదో ఒకసారి చూద్దామంటూ విక్రమ్ కృష్ణ రూమ్ లోపలికి పరిగెత్తుతాడు. బెడ్ కింద దాచిన డాక్యుమెంట్స్ లేకపోవడంతో విక్రమ్ కృష్ణ రాధ షాక్ అవుతారు. రాధ విక్రమ్ కృష్ణతో దమయంతి నల్లపూసల కార్యక్రమంలో ఆ డాక్యుమెంట్స్ బయటపెట్టి తనను ఇంటి నుంచి గెంటేసి విక్రమ్ కృష్ణకు ప్రియతో పెళ్లి చేస్తుందని చెప్పడంతో విక్రమ్ కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు. అలా జరగకూడదు అంటే ఆ డాక్యుమెంట్స్ని సంపాదించాలి అంటుంది రాధ. డాక్యుమెంట్స్ వెతికేందుకు రాధ విక్రమ్ కృష్ణ కిందికి వస్తారు. హాల్లో దమయంతి సునంద నందగోపాల్తో మాట్లాడుతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ ప్రియ రూమ్ దగ్గరకు వెళ్ళి ప్రియ రూమ్లో ఉండడం చూసి కిందికి వస్తాడు. రాధ అనసూయని పిలిచి తనకు మెహందీ పెట్టమని అడుగుతుంది. అనసూయ రాధకు మెహందీ పెట్టబోతూ ఉంటే తనకు అరబిక్ డిజైన్స్ కావాలని అడుగుతుంది. అనసూయ ఆ డిజైన్స్ తనకు రావని చెప్తుంది. రాధ ప్రియకు ఆ డిజైన్స్ తెలుసు అని చెప్పడంతో అనసూయ ప్రియను తీసుకొస్తానని చెప్పి ప్రియ దగ్గరకు వెళ్ళి ప్రియను కిందికి తీసుకొస్తుంది. విక్రమ్ కృష్ణ ప్రియ కిందికి రావడంతో ప్రియ రూమ్ లోపలికి వెళ్ళి డాక్యుమెంట్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. ప్రియ రాధతో విక్రమ్ కృష్ణతో మెహందీ పెట్టించుకోమని చెప్పి విక్రమ్ కృష్ణను పిలుస్తూ ఇల్లంతా వెతుకుతూ తన రూమ్ లోపలికి వస్తుంది. ప్రియ రూమ్లో ఉన్న విక్రమ్ కృష్ణ ప్రియకు కనిపించకుండా రూమ్ నుంచి బయటకు వెళ్ళి అప్పుడే రూమ్ లోపలికి వస్తున్నట్టు ప్రియ దగ్గరకు వస్తాడు. ప్రియ విక్రమ్ కృష్ణను రాధ దగ్గరికి తీసుకొచ్చి రాధకు మెహందీ పెట్టమంటుంది. విక్రమ్ కృష్ణ అందరి ముందు మెహందీ పెట్టడం తనకు సిగ్గని చెప్పి రాధను దూరంగా తీసుకెళ్లి డిజైన్ వేస్తూ ఉంటాడు. అందరూ దూరం నుంచి విక్రమ్ కృష్ణ రాధను చూస్తూ ఉంటారు. విక్రమ్ కృష్ణ రాధకు మెహందీ పెడుతూ ఉంటాడు. రాధ పనైందా అని విక్రమ్ కృష్ణని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ కాలేదు అనడంతో రాధ ఏ పని చేత కాదా అంటూ విక్రమ్ కృష్ణని తిడుతుంది. దూరం నుంచి చూస్తూ ఉన్న దమయంతి మెహందీ పెట్టడం పూర్తి కాకముందే పండిందా అంటావేంటి రాధ అని అడుగుతుంది. రాధ
పండిందా అని కాదండి, పండుతుందా అని అడుగుతున్నాను అంటుంది. సునంద ఎందుకు పండదు, చక్కగా ఎర్రగా పండుతుంది అంటుంది. దమయంతి ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడంటారు అంటుంది. సునంద ఆల్రెడీ మంచి మొగుడు వచ్చేసాడు కదా వదిన అంటుంది. దమయంతి అవును కదా, వచ్చేశాడు మంచి మొగుడు అంటుంది. రాధ విక్రమ్ కృష్ణతో మంచి మొగుడట విన్నావా, నువ్వు దొంగ మొగుడు అని వాళ్ళకు తెలియదు పాపం అంటుంది. విక్రమ్ కృష్ణ హుష్ అంటూ సైగ చేస్తాడు. దమయంతి రే విక్రమ్, మంచి డిజైన్ పెట్టరా, రేపు నల్లపూసల ఫంక్షన్లో అందరూ ఆ డిజైన్ గురించే మాట్లాడుకోవాలి అంటుంది. విక్రమ్ కృష్ణ మాట్లాడిస్తాను అత్తయ్య అని చెప్పి రాధతో మా అత్తయ్య యాక్టింగ్ ఎరగతీస్తుంది అంటాడు. రాధ మొహం తిప్పుకుంటుంది. విక్రమ్ కృష్ణ వాళ్ళందరూ మనల్నే చూస్తున్నారు, కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చి నవ్వితే బెటర్ అంటాడు. రాధ నవ్వు నటిస్తుంది. విక్రమ్ కృష్ణ అసలు సంబంధం లేని మనం ఇలా ఉంటామని అనుకున్నామా ఎప్పుడైనా అని అడుగుతాడు. రాధ అసలు అనుకోలేదు అంటుంది. ఇక దమయంతి ప్రియ రూమ్ లోపలికి వస్తారు. దమయంతి రూమ్ వైపు చూస్తూ ఈ రూమ్లో ఏదో తేడా కొడుతుంది అంటూ ఈ రూమ్కి ఎవరో వచ్చినట్లు ఏదో వెతికినట్లు నాకు డౌట్గా ఉంది బేబీ అంటుంది. ప్రియా అవును మామ్, నువ్వు చెప్పినట్లుగా మన రూమ్ లోపలికి ఎవరో వచ్చారు, ఎవరై ఉంటారు మామ్, మనకు తెలియకుండా ఎవరొచ్చుంటారు అని అడుగుతుంది. దమయంతి ఇంకెవరు మీ బావే వచ్చుంటాడు అంటుంది. ప్రియా బావెందుకు వస్తాడు మామ్ అని అడుగుతుంది. దమయంతి మన మీద అనుమానం వచ్చి ఉండొచ్చు కదా, వాళ్ళ అగ్రిమెంట్ పేపర్స్ రూమ్లో ఉన్నాయో లేదో అని చెక్ చేసుకుని ఉండొచ్చు కదా, అలా చెక్ చేసినప్పుడు ఆ అగ్రిమెంట్ పేపర్స్ కనపడకపోతే అవి మన చేతికి చిక్కాయేమో అన్న ఆలోచన వాళ్ళకు వచ్చుండొచ్చు కదా బేబీ అంటుంది. ప్రియా దమయంతి మాటలు విని షాక్ అవుతుంది. ఇక విక్రమ్ కృష్ణ ప్రియా వినేటట్లు రాధతో అసలు ప్రియా నన్ను ఎంతగా ప్రేమిస్తుందో తెలుసా అంటాడు. చాటున ఉన్న ప్రియా విక్రమ్ కృష్ణ మాటలు విని హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాధ నువ్వు కూడా నీ మరదల్ని ప్రేమించడం మొదలుపెట్టావా అంటుంది. విక్రమ్ కృష్ణ అవును అంటూ ఉంటే ప్రియా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాధ నీ మరదల్ని పెళ్లి చేసుకుంటావా ఏంటి అంటుంది. విక్రమ్ కృష్ణ చేసుకుంటాను అంటాడు. రాధ విక్రమ్ కృష్ణతో మన అగ్రిమెంట్ పెళ్లి పూర్తయ్యే వరకు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. విక్రమ్ కృష్ణ ప్రియతో మా అగ్రిమెంట్ పెళ్లికి సంబంధించిన పేపర్స్ చించి ఆ రాధ మొహం మీద కొడితే కానీ మనం పెళ్లి చేసుకోలేమంటాడు. ప్రియా అగ్రిమెంట్ పేపర్స్ని దాచిపెట్టింది రాధ కాదు, మా మమ్మీ మా మామయ్య వాళ్ళ ఇంట్లో భద్రంగా దాచిపెట్టింది అని చెప్తుంది. చాటున ఉన్న రాధ ప్రియ మాటలు విని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.